నిజానికి హైదరాబాద్ మరింత అభివృద్ధి చెందితే తెలంగాణకు ఎంతటి మేలు జరుగుతుందో రేవంత్ సర్కార్కు తెలుసు. అందుకే రాజధాని నగరంలో మౌలిక వసతులు, ఉపాధి అవకాశాల పెంపు, పెట్టుబడుల కోసం ప్రత్యేక కార్యాచరణ రచించింది. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో బంగారం లాంటి హైదరాబాద్ చుట్టుపక్కల భూముల అమ్మకంతో ఆదాయం సమకూర్చుకోవడం తప్ప సిటీ అభివృద్ధికి ఖచ్చితమైన కార్యాచరణ చేసిందేమీ లేదు. సిటీలో వరదలు వచ్చినా నాటి సీఎం కాలు తీసి బయటకు అడుగు పెట్టలేకపోయారు. అలాంటిది ఇప్పుడు పిలిస్తే పలుకుతా అన్నట్లు సీఎం రేవంత్ అన్ని సమస్యలకు వరుసగా పరిష్కారాలు చూపుతున్నారు. రాజధాని హైదరాబాద్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా పకడ్బందీ ప్రణాళికలతో రేవంత్ ప్రభుత్వం ఉంది. అందుకే గత ప్రభుత్వం పెండింగ్లో పెట్టిన పనులను వేగంగా పూర్తి చేసే కార్యాచరణ రెడీ చేసింది. అందులో భాగంగా మెట్రోకు రాష్ట్ర బడ్జెట్లో 1100 కోట్ల రూపాయలను ప్రతిపాదించారు. ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్తో పోలిస్తే తాజాగా బడ్జెట్ పెరిగింది. ఓల్డ్ సిటీ మెట్రో రైల్ పనులు మొదలుపెట్టేందుకు 500 కోట్లను ప్రతిపాదించగా ఇప్పుడు విస్తరణకు మరో 500 కోట్లు, శంషాబాద్ ఎయిర్పోర్టు మెట్రో ప్రాజెక్టుకు మరో 100 కోట్లను ప్రతిపాదించారు. మొత్తం 1100 కోట్లలో 500 కోట్లు రుణం కాగా 600 కోట్లు గ్రాంట్లుగా బడ్జెట్ పద్దుల్లో చూపించారు. ఎంజీబీఎస్ నుంచి ఫలక్నుమా వరకు 5.5 కిలోమీటర్ల మెట్రో విస్తరణ పనులను సీఎం రేవంత్ రెడ్డి ఈ ఏడాది మార్చిలో శంకుస్థాపన చేశారు. 2000 కోట్లవుతుందని అప్పట్లో అధికారులు అంచనా వేశారు. ఈసారి బడ్జెట్లో పాత బస్తీ మెట్రో కోసం ప్రతిపాదించిన 500 కోట్లలో కేటాయింపులు జరిపితే భూసేకరణ, రోడ్డు విస్తరణ చేపట్టి పనులు మొదలు పెట్టడానికి రూట్ క్లియర్ అయింది. గత 10 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ హెచ్ఎండీఏ పరిధిలో మౌలిక వసతుల కల్పనకు 500 కోట్లను బడ్జెట్లో ప్రభుత్వం కేటాయించింది. హెచ్ఎండీఏ 7 జిల్లాల పరిధిలో 7,200 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంది. ఇందులో కొత్తగా 22 పెద్ద పార్కులు, ఔటర్ వరకు రేడియల్ రోడ్లు, లింక్ రోడ్డు నిర్మాణానికి ఈ నిధులు ఉపయోగపడనున్నాయి. హెచ్ఎండీఏ పరిధిలో దాదాపు 3,700 చెరువులుండగా కొన్నిటిని బ్యూటిఫికేషన్ కు గతంలో నిర్ణయించారు. 20 చెరువులకు ప్రతిపాదనలు చేశారు. నిధుల కొరతతో ఇన్నాళ్లు ఆ పనులు ముందుకు సాగలేదు. ఇటీవల మరో 20 చెరువుల సుందరీకరణకు ప్రతిపాదనలు రెడీ చేశారు. తాజాగా బడ్జెట్లో కేటాయించిన నిధులు ఇందుకు ఉపయోగపడతాయి. ఓఆర్ఆర్ నిర్మాణానికి తీసుకున్న రుణానికి సంబంధించి యాన్యుటీ చెల్లింపు కోసం మరో 200 కోట్లు కేటాయించారు. హైదరాబాద్కు తాగునీటిని అందించే జలమండలికి తాజా బడ్జెట్లో ప్రభుత్వం నుంచి నిధుల వరద పారింది. గతానికి భిన్నంగా అభివృద్ధి ప్రాజెక్టులకు పెద్దపీట దక్కింది. బడ్జెట్ అంటే గతంలో చేసిన రుణాలకు తిరిగి చెల్లింపుల కింద కొంత మొత్తాలు అందించడం జరిగేది. తాజా బడ్జెట్లో జలమండలి 5,650 కోట్ల వరకు ప్రతిపాదించగా ప్రభుత్వం 3,385 కోట్లు కేటాయించింది. ఇందులో ప్రత్యేకంగా 1,450 కోట్లు అభివృద్ధి పనులకే కేటాయింపులు చేసింది. ముఖ్యంగా సుంకిశాల ప్రాజెక్టుకు 1000 కోట్లు అందిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం నగరంలో నిర్మిస్తున్న 30 ఎస్టీపీలు, ఓఆర్ఆర్ వరకు తాగునీటి సరఫరా చేసే ఫేజ్ 2 ప్రాజెక్ట్, కలుషిత నీటి నివారణకు కొత్త పైప్లైన్ల నిర్మాణం, పాత బస్తీలోని జోన్ 3 సేవరేజ్ పనుల కోసం కేటాయింపులు చేశారు. తెలంగాణ ఐటీ ఎక్స్పర్ట్స్ తాజాగా 31% వృద్ధి చెందాయి. జాతీయ సగటు 9.36% కంటే ఇది చాలా రెట్లు ఎక్కువ. అందుకే ఈ రంగాన్ని మరింతగా ప్రోత్సహించేందుకు పెట్టుబడుల వేట కొనసాగించబోతున్నారు.
అటు హైదరాబాద్ గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా ఎదిగింది. 2030 నాటికి 10 లక్షల ఉద్యోగాలు, 2032 నాటికి 15 లక్షల ఉద్యోగాలను సృష్టించేలా బడ్జెట్లో ముందు చూపుతూ రేవంత్ సర్కార్ కేటాయింపులు చేసింది. అలాగే పెట్టుబడుల కోసం సీఎం రేవంత్ స్వయంగా వచ్చే నెల అమెరికా పర్యటనకు కూడా వెళ్లబోతున్నారు. అక్కడ ప్రముఖ కంపెనీల సీఈఓలను, పారిశ్రామికవేత్తలను కలవబోతున్నారు. హైదరాబాద్ పరిధిలో 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించి పేదలకు ఉచితంగా ఇస్తామని గత కేసీఆర్ ప్రభుత్వం నిర్మాణాలు చేపట్టింది. లాటరీ పద్ధతిలో దాదాపు 69,000 ఇళ్లను లబ్ధిదారులకు అందించింది. మిగిలినవి నిధుల్లేక నిర్మాణ పనులు నిలిచిపోయాయి. ఇంకొన్ని పూర్తయినా ఇవ్వలేదు. ఇండ్లు ఆశించిన పేదలు చాలా ఇబ్బందులు పడ్డారు. అయితే రేవంత్ సర్కార్ ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రకటించింది. నియోజకవర్గానికి 3,500 ఇండ్లిస్తామని బడ్జెట్ పద్దులో ప్రకటించింది. ఆ లెక్కన రాజధానిలోని 3 ఉమ్మడి జిల్లాల పరిధిలో 29 అసెంబ్లీ స్థానాలకు 1,00,000 దాకా ఇళ్లు అందనున్నాయి. ఓయూ మహిళా వర్సిటీల్లో అభివృద్ధి పనులు, వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం తాజా బడ్జెట్లో ఒక్కో వర్సిటీకి 100 కోట్ల చొప్పున కేటాయించింది. గత 2 ఏళ్లుగా ఈ 2 వర్సిటీలకు కేటాయింపులు జరిగినా 80% నిధులు విడుదలవ్వలేదు. దీంతో చాలా అభివృద్ధి పనులు పెండింగ్ లో ఉన్నాయి. అటు సిటీలో ఈవీలు రోజురోజుకు పెరుగుతున్నాయి. వాటి ఛార్జింగ్ కోసం మరిన్ని స్టేషన్లు పెంచేలా బడ్జెట్లో ప్రతిపాదించారు. ఇప్పటికే ఉన్న 450 ఛార్జింగ్ స్టేషన్లకు తోడు ఈ ఆర్థిక సంవత్సరంలో గ్రేటర్ పరిధిలో మరో 100 ఏర్పాటు చేయనున్నారు. హైదరాబాద్కు నిధులను తమ ప్రభుత్వం వ్యూహాత్మకంగానే ఇచ్చిందంటున్నారు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి. హైదరాబాద్ సేఫ్ గా ఉండాలని కోరుతూ నిధులిచ్చారన్నారు. మున్సిపల్ శాఖ సీఎం దగ్గరే ఉందని, జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, వాటర్ బోర్డు, మెట్రోలకు, హైడ్రాకు నిధులిచ్చారని గుర్తు చేశారు. అంతేకాదు కాంగ్రెస్ హయాంలోని ఓఆర్ఆర్ ఏర్పాటు, గ్రేటర్ విస్తరణ వంటివి గుర్తు చేస్తున్నారు. నిజానికి గత 10 ఏళ్లలో హైదరాబాద్కు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందేమీ లేదని ఫైర్ అయ్యారు. ఓల్డ్ సిటీలో మౌలిక వసతులు లేవని, వరదలు వస్తే కేసీఆర్ కనీసం పట్టించుకోలేని విషయాన్ని ఎవరూ మర్చిపోరంటున్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల భూముల అమ్మకంపై, అప్పులు చేయటంపై ఉన్న శ్రద్ధ అభివృద్ధిపై పెట్టలేకపోయారన్నారు. అంటే హైదరాబాదు అనేది మనం టోటల్గా చేస్తే, ఇప్పుడు దీన్ని ఎంత డెవలప్ చేస్తే అంత ఇన్వెస్టర్లు ఇక్కడికి హైదరాబాద్కి వస్తారు. ఇక్కడికి సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా దూరం ఆలోచనతోటి ఈ 2004-2005 లోపలనే హైదరాబాద్ని పూర్తి స్థాయిలో డెవలప్ చేయాలనే ఒక ఆలోచనతోటే ఈ 10,000 కోట్లు పెట్టడం జరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇది కాంగ్రెస్ పార్టీ విజన్. నీకు విజన్ ఉంటే ప్రజలు 10 సంవత్సరాలకి అధికారం ఇచ్చినప్పుడు హైదరాబాద్ అభివృద్ధికి నిధులు ఎందుకు కేటాయించలేవు? మా గవర్నమెంట్కి విజన్ ఉంది కాబట్టి 10,000 కోట్లు హైదరాబాద్ అభివృద్ధి కోసం కేటాయించడం జరిగింది. తెలంగాణ ప్రజలు, హైదరాబాద్ ప్రజలు కూడా గమనించాలి. రాష్ట్ర బడ్జెట్ అలాగే హైదరాబాద్ కు బడ్జెట్లో నిధుల కేటాయింపులపై అంతటా పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. రాష్ట్ర బడ్జెట్ ప్రగతిశీలకంగా ఉందని క్రెడాయ్ ఇప్పటికే సంతోషం వ్యక్తం చేసింది. హైదరాబాద్ బ్రాండ్ పెంచే వ్యూహాత్మక బడ్జెట్ అని అనలైజ్ చేసింది. మౌలిక వసతుల ప్రాజెక్టులకు భారీ కేటాయింపులతో హైదరాబాద్ స్థాయి పెంచేందుకు రియల్ ఎస్టేట్ రంగం వృద్ధికి ఉపయోగపడుతుందని క్రెడాయ్ అంచనా వేసింది. For more videos like this, subscribe Big TV channel.